గుజరాత్లోని ఒక గ్రామంలో సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన సేజీ ద్వారా జరిగిన మార్పులపై ఈ కథ. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ పటేల్ నగర్ గ్రామం అనేది పంచాయతీ పరిధిలో ఒక సాంప్రదాయిక చిన్న గ్రామం. ఈ గ్రామం సేజీ పథకం కింద ఎంపికై భారత పార్లమెంట్ సభ్యుడు ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చేపట్టారు. ఆ గ్రామంలో ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవలు మరియు మౌలిక సౌకర్యాలు చాలా సరిపోలేవిగా ఉన్నప్పటికీ రోజువారీ జీవిత నాణ్యత మెరుగుపర్చడానికి మరియు ఆధునికీకరణకు చాలా అవసరం ఉండింది. సేజీ ద్వారా పారిశుద్ధ్యం, గ్రామపు మార్గాలు, పబ్లిక్ టాయిలెట్లు, శుద్ధి నీరు లభ్యత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు. గ్రామస్తుల సహకారంతో పార్లమెంట్ సభ్యుడు సక్రియంగా పాల్గొని వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సద్వినియోగం చేసుకుని గ్రామంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను అమలు చేశారు. విద్యాబోధన మెరుగుపరిచేందుకు అంచనా స్కూల్ సౌకర్యాలను అభివృద్ధి చేశారు. బోర్ల ద్వారా శుద్ధమైన నీటిని అందించారు. గ్రామ ఆరోగ్య కేంద్రంలో తాజా వైద్య సౌకర్యాలు ప్రవేశపెట్టారు. అధికారుల సహకారంతో గ్రామంలో విపక్షాలను తగ్గించి గ్రామస్తులు తమ హక్కులకు, అభివృద్ధికి ఏకక కృషి చేసేలా చేయగా గ్రామంలో అన్ని వేరే వర్గాల ఆరోగ్య పరిస్థితులు, విద్య, ఆదా స్థాయిలో స్పష్టమైన అభివృద్ధి జరిగింది. గ్రామంలోని యువతకు కెరీర్ మార్గదర్శకత్వం, సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ అందించడం ద్వారా వారి ఉద్యోగావకాశాలు పెరిగాయి. మహిళలను ఆర్థికంగా సామర్థ్యం గల వ్యక్తులుగా మార్చడానికి స్వయం సహాయ సమూహాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో జరిగిన మార్పులు సమీప గ్రామాలకు ఆదర్శంగా నిలిచిపోయాయి. సేజీ పథకం ద్వారా స్థానిక ప్రజల చైతన్యాన్ని పెంపొందించి గ్రామ అభివృద్ధి కోసం స్ఫూర్తిని కలిగించింది. ఈ మార్గంలో విక్రమ్ గ్రామం ఆధునిక సదుపాయాలతో కలిసి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా మారి పర్వత ప్రాంతంలోని మరొక గ్రామానికి పాఠశాలగా నిలిచింది. సేజీ పథకంలో భాగంగా జరిగిన ఈ ప్రయాణం గ్రామస్తుల నిరంతర కృషి, పార్లమెంట్ సభ్యుల దోహదం మరియు ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయమే ప్రగతి సాధించింది. ఇలా సేజీ పథకం గ్రామాలలో మంచి మార్పులు తీసుకువచ్చి గ్రామీణ అభివృద్ధికి ప్రేరణగా మారింది. మోదీ సంకల్పం దేశ అభివృద్ధి గ్రామ అభివృద్ధి.